హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయుల సంఘాలతో ముగిసిన సమావేశం తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ మరియు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల జాప్యంపై ఈరోజు ట్రస్ట్ సీఈఓ గారి ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలతో కీలక సమావేశం జరిగింది. గత కొంతకాలంగా వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్న మెడికల్ బిల్లుల వల్ల ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను సంఘం నాయకులు సీఈఓ గారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఈఓ గారు 2025 ఆగస్టు 6వ తేదీ వరకు అందినటువంటి ఆన్‌లైన్ బిల్లులను, అలాగే 2025 మార్చి 22 నాటికి ఉన్న అన్ని ఆన్‌లైన్ బిల్లులను క్లియర్ చేసినట్లు వెల్లడించారు. ఇది ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చే అంశము. ఇక ఈహెచ్ఎస్ కార్డులను భౌతిక రూపంలో కాకుండా డిజిటల్ స్మార్ట్ కార్డుల రూపంలో అందించనున్నారు. వీటిని నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ వెబ్‌సైట్‌లోనే నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్‌లో ముందు వైపు ఉద్యోగి వివరాలు, వెనుక వైపు క్యూఆర్ కోడ్‌లతో కుటుంబ సభ్యులు మరియు డిపెండెంట్ల పూర్తి వివరాలైతే నిక్షిప్తమై ఉంటాయి. మరి ఏదైనా పొరపాట్లు ఉంటే ఆన్‌లైన్‌లోనే ఎడిట్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు. చాలా కాలంగా ఉద్యోగులు తమ మెడికల్ బిల్లుల స్టేటస్ తెలుసుకోవడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇకపై వాట్సాప్ ద్వారా బిల్లుల సమాచారాన్ని పంపడానికి అధికారులు అంగీకరించారు. దీంతో పాటుగా వెబ్‌సైట్‌లో కూడా అనునిత్యం బిల్లుల స్థితిగతులను ట్రాక్ చేసుకునే వెసులుబాటైతే ఉంటుంది. ప్రభుత్వం వద్ద ఉద్యోగుల సబ్స్క్రిప్షన్ మరియు యాజమాన్య వాటాకు సంబంధించి ఫైల్ నంబర్ 290586 ప్రస్తుతం పరిశీలనలో ఉందని, త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు. అలాగే ఈహెచ్ఎస్ ప్యాకేజీ ధరలను పెంచడానికి ఒక ప్రత్యేక కమిటీని కూడా నియమించారు. ఎన్టీఆర్ వైద్య సేవలో లభించే అన్ని రకాల వైద్య చికిత్సలను ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ పరిధిలోకి కాకుండా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి దీనివల్ల ఉద్యోగులకు మరింత నాణ్యమైన వైద్యం అందే అవకాశం అయితే ఉంది. మెడికల్ రియంబర్స్‌మెంట్ బడ్జెట్‌కు సంబంధించి గణాంకాలను పరిశీలిస్తే సుమారు 360 కోట్ల రూపాయల అంచనాలను ప్రభుత్వానికి పంపగా ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు మాత్రమే విడుదలయ్యాయి. ప్రస్తుతం అప్‌లోడ్ అయిన బిల్లుల విలువ వచ్చేసి 267.24 కోట్లుగా కాగా, అందులో 197.86 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయి. ఇంకా 69.38 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాల్సి ఉంది. మరోవైపు సుమారు 160 కోట్ల రూపాయల విలువైన బిల్లులు స్క్రూటినీ దశలోనే ఉన్నాయి. సో, వీటికి సంబంధించి బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వానికి నివేదిక పంపారు. ప్రతిరోజు సుమారు 400 ఈహెచ్ఎస్ క్లెయిమ్‌లు, 500 ఫ్రీ ఆథరైజేషన్ అభ్యర్థనలు వస్తున్నటువంటి తరుణంలో పని భారాన్ని తగ్గించడానికి 5 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను కొత్తగా రిక్రూట్ చేశారు. గత 2 ఆర్థిక సంవత్సరాల్లో లక్షలాది మంది పేషెంట్లు ఈ పథకం ద్వారా లబ్ధి పొందినట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. సిపిఎస్ ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిమ్స్ కూడా ప్రస్తుతం ప్రభుత్వం వద్ద సర్క్యులేషన్‌లో ఉన్నాయని, త్వరలోనే వాటికి కూడా మోక్షం లభిస్తుందని సీఈఓ గారు భరోసా అయితే ఇచ్చారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎస్‌టియు వంటి ఉపాధ్యాయ సంఘాలు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి హెల్త్ స్కీమ్ మరియు ఎల్ఓసి జారీలో జరుగుతున్న లోపాలను వివరిస్తూ సీఈఓ గారికి వినతి పత్రాలను సమర్పించారు. మొత్తం మీద 2025 మార్చి నాటికి పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నిటినీ క్లియర్ చేశామని, భవిష్యత్తులో జాప్యం జరగకుండా చూస్తామని సీఈఓ గారు స్పష్టం చేయడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో సానుకూల వాతావరణం నెలకొంది. ప్రభుత్వం మరియు అధికారులు కలిసి పనిచేస్తూ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేయడం శుభపరిణామం అయితే తెలుస్తోంది.